అన్న నమస్తే. జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతకి జై. అదేందన్నా జై శ్రీరామ్ అంటున్నారు? నేను హిందువుని, జై శ్రీరామ్ అని అంట. ఏమనాలి చెప్పు? అంటే నమస్తే అంటే జనరల్‌గా నమస్తే అంటుంటారు కదా! నమస్తే పాతగా అయిపోయింది. హ్మ్. ఇప్పుడు నమస్తే బదులు జై శ్రీరామ్ అనే అనాల. హ్మ్. నువ్వు అనవా జై శ్రీరామ్ అని? అంటే ఎందుకని అబ్సల్యూట్‌లీ నేను కూడా హిందువునే. 100% అంట. బట్ జనరల్‌గా నమస్కారానికి నమస్కారం. నమస్కారంలో ఉన్న పలకరింపు కంటే జై శ్రీరామ్‌లో ఉన్న పలకరింపు ఇంకా అద్భుతంగా ఉంటుంది. హ్మ్. అందుకోసం జై శ్రీరామ్ అన్న. ఈ గోమాత ఏంటి? గోమాత అనేది మన ఋషులు, మునులు మన దేశానికి ఇచ్చిన అసెట్. హ్మ్. అప్పుడు ఇచ్చిన అసెట్. అది తగ్గిపోతున్నది ఇప్పుడు. హ్మ్. మళ్ళా దాన్ని తీసుకురావాలి అని అంటే దాన్ని కూడా ఇప్పుడు పరిస్థితి రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చినాయి. గో సంతతి తగ్గిపోతున్నది ఇప్పుడు. హ్మ్. అంటే కవిలలకు పోతున్నాయి అన్ని గోవులు. వాటిని కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మన భారతదేశంలోనే ఉంటూ మన భారతీయులమే వాటిని అమ్ముకుంటూ హ్మ్. ఇంకొకటికి ఒకటికి అమ్ముకుంటూ వాటి సంతతి తగ్గిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే మెయిన్ గోమాత అని అంటే ఫస్ట్ పర్యావరణ పరిరక్షణ చేసేది గోమాత. హ్మ్. కాస్మిక్ ఎనర్జీ గానీ, లేదంటే పాజిటివ్ ఎనర్జీ గానీ ఉండేది గోమాత దగ్గరే. హ్మ్. సో, మన పూర్వీకులు డబ్బులిచ్చేటోళ్ళు గాదు, గోవులనిచ్చేటోళ్ళప్పుడు. యుద్ధాలు జరిగింది గూడా గోవుల కోసమే అప్పుడు. హ్మ్. అదిప్పుడు లేక దేశం ఇంత దరిద్రమైన పరిస్థితికి వచ్చింది. ఏది గోమాత లేక గోమాతని పరిరక్షించుకోవడం లేకపోవడం వల్లే ఇట్లా తయారైపోయింది. ఎట్లా తయారైంది? నేచర్ డిస్టర్బ్ అయితుంది. హ్మ్. పంటలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. డివోషనల్ ఆధ్యాత్మికత డిస్టర్బ్ అయిపోతుంది. హ్మ్. ఓన్లీ ఇప్పుడు గోవుని ఏం చేశారంటే ఓన్లీ గృహప్రవేశానికి వాటికే గోవుని తీసుకొస్తున్నారు. వాటిని శుద్ధి చేస్తున్నారు, పంపిస్తున్నారు. దానికే గోమాత అయిపోయింది ఇప్పుడు. హ్మ్. గోమాత వల్ల గోపాలు ఎంత మంచి శ్రేష్టమైంది. గోవు వల్ల వెన్న, నెయ్యి ఇవన్నీ ఎంత శ్రేష్టమైనవి అంటే అప్పుడున్న మనుషులకి నాలెడ్జ్ అనేది వచ్చింది అని అంటే గోవులనే. జనరల్‌గా చాలా మంది బర్రె పాలు తాగుతుంటారు కదన్నా! బర్రె పాలు శ్రేష్టమైనవి కాదా? బర్రె పాల కంటే ఆవు పాలు శ్రేష్టమైనవి. హ్మ్. అంటే దాంట్లో ఉన్న పోషక విలువలు బర్రె పాల కంటే ఎక్కువ పోషక విలువలు ఉండేది ఆవు పాలు. హ్మ్. ఎందుకు ఆవు పాలు ఎక్కువ రేటు ఉండి వాటిని ఆవు పాలతో నెయ్యి, వెన్న ఎందుకు తింటారంటే బికాజ్ ఆఫ్ పోషకాలు. మీరు గోమాత సంరక్షణ గురించి పోరాటం చేస్తున్నారు కదా! గోమాత అని మీరు పూజిస్తున్నారు. కానీ అనేక చోట్ల వాటిని కోయడం ద్వారా, లేదా తినడం ద్వారా, లేదా అమ్మకాల ద్వారా అవి తగ్గిపోతున్నాయని మీరు ఆందోళన చెందుతున్నారు కదా! ఆ గోమాతను పూజించడం లేదా వాటి నుంచి వచ్చే పాలు మనకు పౌష్టికాహారం ఓకే. కానీ ఈ గోమాతను నిజంగా ఎవరు తింటున్నారు? ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరు విక్రయిస్తున్నారు మీ దృష్టిలో? ఇక్కడ గోమాతని కొంతమంది డబ్బులకు ఆశపడి అమ్ముకునే వాళ్ళున్నారు. కొంతమంది పోషించలేక అమ్ముకునే వాళ్ళున్నారు. హ్మ్. కొంతమంది బాధ్యత తీసుకోలేక అమ్ముకునే వాళ్ళున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు గోమూత్రం వల్ల క్యాన్సరే తగ్గిపోతుందని చెప్పేసి సైంటిస్టులు చెప్పిర్రు. నేను చెప్పింది కాదు. హ్మ్. గో ఆహ్, పేడ వల్ల ఫస్ట్ నేనంటుంది యూరియా. హ్మ్. అవి ఇంతకుముందు ఇప్పుడు భూమి మీద ఏమైందంటే గో యూరియా పేడ వల్ల పంట పొలాలలో ఏస్తే మినిమమ్ స్పాంజ్ లాగా ఉండేది. ఇంత లోపలికి దిగేది కాలు. హ్మ్. పంటలల్లా మనం ఒక 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 పొలంలో పోయి కాలు పెడితే ఒక మినిమమ్ ఒక హాఫ్ ఫీట్ అన్న లోపల పోయేది. ఇప్పుడు ఎక్కడన్నా అట్లున్నదా? ఓకే. దాని ఉపయోగం, దానివల్ల మనకు ఏం ఉపయోగం, ఎంత పౌష్టికాహారం, ఎంత మనకు ఉపయోగపడుతుందో అనే అంశం పక్కన పెట్టండి. అది ఓకే మీరు చెప్పేది. హ్మ్. దీనిని ఎవరు విక్రయిస్తున్నారు? అదే చెప్తున్నాను కదా! ఎవరి వల్ల ఎక్కువ గోమాతలు లేదా మీరనే గోవులు తక్కువైపోతున్నాయి, పర్యావరణం పాడైపోతుంది? తక్కువైపోతుంది. తినేవాళ్ళు ఎక్కువ పెరిగిండ్రు. అమ్ముకునే వాళ్ళు ఎక్కువ పెరిగిండ్రు. వాళ్ళ వల్లనే అయిపోతుంది. ఎవరు తినేవాళ్ళు? ఎవరు అమ్ముకునే తినేవాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అంటే కొంతమంది సో కాల్డ్ చెప్పుకునేటోళ్ళు ఇప్పుడు ఎక్కువ ముస్లిమ్స్ తింటున్నారనేది మనం వింటున్నాం అది. హ్మ్. ఇప్పుడు దాంట్లోకి ఏమైపోయింది దానికి తోడు ఇంకొక వాళ్ళు కూడా హిందువులోనే ఉంటూ కూడా కొంతమంది తింటాము అని కొన్ని ఇవి కూడా పెట్టుకొని చేస్తున్నారు. ఏంటంటే బీఫ్ ఫెస్టివల్స్ అని పెట్టి చేస్తున్నారు. హ్మ్. ఈ బీఫ్ ఫెస్టివల్ అనేది నువ్వు హిందుత్వం మీద కోపంతో చేస్తున్నావా? గోవు మీద కోపంతో చేస్తున్నావా? అసలు నీ మీద నీకే కోపం వచ్చి చేస్తున్నావా ఈ విషయం? ఇది అర్థం కాని విషయం. వాళ్ళని క్వెషన్ వేస్తే వాళ్ళకి ఆన్సర్ ఉండదు. హ్మ్. అంటే గోవు మీద కోపంతో తింటున్నావా నువ్వు? ఒక హిందువు అయ్యుండి. హ్మ్. లేదు
ఆ, హిందుత్వం మీదనా, గోవు మీదనా, లేదంటే నీ మీద, నీ సమాజం మీద నీ కోపం వచ్చి తింటున్నావా? కోపం ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి ఆహారం, సరైన ఆహారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మటన్ అంటే యాటకూర. యాటకూర రూ. 1000 కేజీ ఉన్నది. వెనకట గ్రామీణ స్థాయిలో గ్రామాలలో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఊరికి వెలివేయబడి ఊరవతల ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ క్యాస్ట్, ఇక్కడ ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళకు సరి అయిన ఆహారం లభించినప్పుడు అటువంటి గోవులను వాళ్ళు భక్షించడం లేదా తినడం అనేది వాళ్ళ జీవన విధానంలో అలవాటుగా మారినప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు లేదా వాళ్ళకు తెలియక చేస్తున్నారు అని అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కానీ, ముస్లిమ్స్ కానీ ఊరవతలు ఉండేటోళ్ళు అప్పుడు 100% ఉండేవాళ్ళు. అసలు లేరు. అది మనం సృష్టించుకున్నదే. అది ఎవరు సృష్టించారు? మన దాంట్లో ఉన్న కొంతమంది సృష్టించిందే తప్ప. మన అది దాంట్లో అంటే ఎవరు? అంటే హిందువుల్లోనే కొంతమంది ఏం చేశారు అంటే, మీరు అంటరాని వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు. అంటరాని వాళ్ళు కాదు వాళ్ళు. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళే అసలైన వాళ్ళు. ఎందుకు చెప్పాలా? మేధస్సు దగ్గర నుంచి, బాడీ దగ్గర నుంచి, కాళ్ళ దగ్గర నుంచి, కాళ్ళు శూద్రులు అంటారు. అసలు కాళ్ళు శూద్రులు కానే కాదు. ఉమ్, ఒక హిందూ ధర్మంలో ఫస్ట్ మొక్కేది కాళ్ళనే. ఉమ్, ఇది తెలుసుకుంటలేరు. శూద్రులు అని కాళ్ళని అంటారు కానీ కాళ్ళని మొక్కుతారు చూసావా, ఫస్ట్ మొక్కేది వాళ్ళనే. ఉమ్, ఇది హిందూ ధర్మంకున్న నాలెడ్జ్. దీన్ని వక్రించి 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 ఇంకొక దగ్గర తీసుకొచ్చారు వీళ్ళు. ఉమ్, వాళ్ళు ఊరి బయట ఉండమన్నది ఎవరు? అది పెద్ద హోదాలో ఉండేవాళ్ళు చేసిన పని. అది అది ఏమైనా కాలక్రమేణా ఏమైపోయిందంటే మేము బయటనే ఉండాలేమో అని వచ్చింది తప్ప వాళ్ళని బయట ఉండమని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. రాజులు, రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళని ఎప్పుడు ఇప్పుడు నిజం చెప్పాలంటే కృష్ణుడు క్షత్రియుడా? క్షత్రియుడా చెప్పు. కాదు. కాదు. మరి ఎందుకు పూజ చేస్తున్నాం మరి ఈరోజు? ఆయన శూద్రుడి కిందనే కదా, యాదవ్ అంటే దాని బీసీ కిందనే వస్తాడు కదా. అవును. మరి ఆయనను మొక్కుతున్నాం కదా మనం. రాముడు, కృష్ణుడు, దేవతల్లో ఎవరు కూడా క్షత్రియులు, రెడ్డిస్ వీళ్ళు వాళ్ళు లేరు. అందరూ కింద కింద స్థాయి వాళ్ళే. ఉమ్, పరశురాముడు క్షత్రియుడా? ఉమ్, ఎందుకు దీన్ని ఎందుకు వక్రీకరించి, చరిత్రను ఎందుకు వక్రీకరించి దీన్ని వాళ్ళు దేవుళ్ళందరూ మా వాళ్ళు కాదని చెప్పేసి ఎందుకు క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు ఇప్పుడు వరకు. దేవుళ్ళందరూ మన వాళ్ళే, వాళ్ళ వాళ్ళు కాదు. శూద్రుల మనమే, మన వాళ్ళే వాళ్ళంతా దేవుళ్ళు. ఉమ్, మనం వాళ్ళని పూజించకుండా అనవసరమైన వాటికి వక్రీకరించి మమ్మల్ని గుడికి రానియట్లేదని చెప్పేసి అంటున్నారు. గుడికి రానియంది ఎవడు? వాడి మీద పోరాడు, దేవుడి మీద కాదు నువ్వు. వాస్తవం ఏంటంటే మీరు హిందూ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో కులాలన్నీ కూడా సమానమే, మనుషులందరూ సమానమే. యాక్చువల్గా శూద్రులు అనేవాళ్ళు కాళ్ళతో పోలుస్తారు కానీ వాళ్ళను మొక్కేది మనమే, వాళ్ళతోనే మనం పూజించడం కానీ గౌరవించడం కానీ జరుగుతూ ఉన్నది స్టార్టింగ్ అని చెప్తా ఉన్నారు. లేదా వాళ్ళు అందరితో పాటు సమానం అని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఇంత ఆధునిక యుగంలో కూడా ఈ అంటరానితనం, ఈ వివక్షత, ఈ అణచివేత మీరు పేపర్లో కానీ మీడియాలో కానీ మీ నిజ జీవితంలో మీ చుట్టూ పరిసరాలలో ఎక్కడ సంఘటనలు జరుగుతలేవా? జరుగుతున్నాయి. నేను అనేది కూడా అదే కదా. వాళ్ళు శూద్రులు అని చెప్పేసి వాళ్ళని చిన్న చూపు కాదు. వాళ్ళు లేకపోతే అసలు సమాజమే లేదంటున్నాను నేను. వాళ్ళు లేకపోతే సమాజమే లేదు. సమాజమే లేదని మీరు అంటున్నప్పుడు ఈ సోయి సభ్య సమాజం మొత్తానికి లేదా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఎవరు? దీంట్లో కొంతమంది పెత్తందారులు కానీ, పెట్టుబడిదారులు కానీ వాళ్ళు చేస్తున్నదే తప్ప ఇది. వాళ్ళు లేకపోతే సమాజం ఎక్కడుంది? చేతి వృత్తులు వాళ్ళు లేకపోతే, చేనేత వృత్తులు లేకపోతే, కుండలు చేసేవాళ్ళు లేకపోతే, చెప్పుల పనులు చేసేవాళ్ళు లేకపోతే నువ్వు ఎట్లా బతుకుతావు ఈరోజు? క్షౌరం చేసేవాళ్ళు లేకపోతే అసలు సమాజమే లేదు కదా. ఇప్పుడు కాదు, తరతరాల నుంచి వచ్చిన ఈ చేతి వృత్తుల వాళ్ళు లేకపోతే అసలు నీకు ఈ ప్రపంచమే లేదు. ఇది నువ్వు నేను చేసుకొని క్రియేట్ చేసుకొని నువ్వు తక్కువ నేను ఎక్కువ అని చెప్పేసి అని అంటున్నారు వీళ్ళు. అది పోవాలనే కదా నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు వాళ్ళని దగ్గర తీసుకోవాలి, హక్కును చేర్చుకోవాలని చెప్తున్నాను నేను. కానీ ఇక్కడ దేవుడి మీద కోపమో లేకపోతే ఒక మతం మీద కోపంతోనో దూరం అవ్వద్దు అనేదే నేను చెప్పేది. ఇప్పుడు ఏ దేవుడు కూడా చెప్పలేదు నేను దూరం పెట్టమని చెప్పేసి. ఏ దేవుడైనా ప్రతి దేవుడు నీవాడే అని చెప్తున్నాను నేను. ఇది కొంతమంది చరిత్రకారులు, కొంతమంది పెత్తందారులు చేసి వాళ్ళు క్రియేట్ చేసేసి నువ్వు దూరం ఉండు, మేము అదని చెప్పారు తప్ప ఇక్కడ మనం క్లారిటీగా ఒక 15 నిమిషాలు, అరగంట సేపు మనం మాట్లాడుకొని క్లియర్గా అనుకుంటే అవును దేవుళ్ళందరూ మన వాళ్ళే కదా. వాళ్ళు ఏమన్నా పొమ్మన్నారా? పొమ్మనలేదే. కృష్ణుడు ఏమన్నా చెప్పిండా? చెప్పలేదే. కృష్ణుడు కాదు, సాటి మనుషులు చెప్తున్నప్పుడు ప్రత్యక్షంగా దేవుడు ఎక్కడి నుంచి చెప్తాడు? నేను అక్కడి నుంచి చెప్తున్నాను. కృష్ణుడైనా ఒకప్పుడు మనిషే.
కృష్ణుడైనా మనిషే, రాముడైనా మనిషే. వాళ్ళు చేసిన గొప్ప పనుల వల్ల వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు. మనిషిని మనిషిగా చూసినప్పుడు, సాటి మనిషిని మనిషిగా చూసినప్పుడు, ఈ ఈ అసమానతలు లేనప్పుడు, ఈ వివక్ష లేనప్పుడు అందరూ బాగుంటారు కదా! అది ఉన్నందుకే కదా ఇంత అసమానత. ఇది ఎవరు క్రియేట్ చేసిర్రు? ఇది ఎవరు క్రియేట్ చేసిర్రు? ఇది ఎవరు క్రియేట్ చేసిర్రు? ఇది నేను పెత్తందారుణ్ణి, నేను పెట్టుబడిదారుణ్ణి అనుకున్నవాడు క్రియేట్ చేసినవి ఇవి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఊర్లో కూడా ఇప్పటికీ కూడా కమ్యూనికేషన్ క్యాస్ట్తో సంబంధం లేకుండా మామ, బావ, బాపు అని పిలుచుకుంటారు ఇప్పటికి కూడా. దీనికి చెప్పులు తీసి నడవండి, నా ఇంటి ముందు నుంచి పోయేటోళ్ళు అని అందరినీ ఈ చేతి వృత్తుల పని ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎవరి ఇంటి ముందు నుంచి పోయినా కూడా చెప్పులు తీసి నడవండి అనేది ఉండదు. లేదు, మీకున్న చుట్టూ వాతావరణంలో, మీకు పరిచయం ఉన్న వాతావరణంలో, మీ పరిస్థితులలో అది మీకు కనబడకపోవచ్చు, మీ దృష్టికి రాకపోవచ్చు, కానీ ఇంకా అలాంటి అనాగరికమైన సంస్కృతి, అలాంటి ఆచారాలు ఇంకా గ్రామీణ వాతావరణాల్లో, మారుమూల గ్రామాలలో ఇంకా ఉంది. కానీ నేను సూటిగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు హిందూ మతం సంస్కరించబడాలి, హిందూ మతం అందరిని సమానంగా చూస్తుంది, హిందూ మతంలో మనమందరం సమానమే అనే భావన మీకున్నప్పుడు, ఈ భావనను సమాజం అంతా నింపాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళే కాదు. మీరు ఇప్పటిదాకా విమర్శిస్తున్న పెత్తందారులో, భూస్వాములో, పార్టీలో, మత సంస్థలో చేయాలి కదా, చేయాల్సిన అవసరం ఉంది కదా అంటున్నాను నేను. ఇప్పుడు అది తగ్గిపోయిన తర్వాతనే నాలాంటి వాళ్ళో, మాలాంటి వాళ్ళో కొంతమంది ఇప్పుడు సమాజంలోకి వచ్చేసి లేదు మీరు మేము అందరం ఒకటే అని చెప్పేసి తీసుకురావడం కోసమే మా ప్రయత్నం. మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నాడు అన్న? నేను విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని, నేషనల్ జనరల్ సెక్రటరీని. ఇది యోగి గారి ఆర్గనైజేషన్. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి ఆర్గనైజేషన్. ఇది ఆయన మా అధ్యక్షుడు. నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని, నేషనల్ జనరల్ సెక్రటరీ. ఏంటంటే మీ ఎజెండా ఏంది? మా ఎజెండా ఏం లేదు, సర్వీస్. ఏం సర్వీసు? గోవుల్ని కాపాడుతామా, లేదంటే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇవ్వడమా, లేదంటే వృద్ధాశ్రమాలకు పోయి అక్కడ మేము సర్వీస్ చేసుకోవడమా, గోవులకు ఒకవేళ ఫుడ్ దొరకలేదు అని అంటే గోశాలలకు పోయి మా వంతు మేము సర్వీస్ చేయడమా, టెంపుల్స్ని క్లీన్ చేయాల్సిన అవసరం. మనుషులకు చేసేది ఏం లేదా? మొత్తం గోమాతలకు, గోవులకైనా? ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లన్నీ మనుషులు కాదా? ఆర్ఫన్స్ మనుషులు కాదా? ఇంత చేస్తున్నారా? ఇప్పుడు మేము చేసే మా సర్వీసే అది కదా. మేము చేసే సర్వీసే అది. మేము దాదాపు పోయిన సంవత్సరం యోగి గారి బర్త్డే అయినప్పుడు 200 మందికి ఇదే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర 200 మందికి పెరుగన్నము, పులిహోర, అరటిపళ్ళు, మామిడి పళ్ళు ఇచ్చినాం. అవి వీడియోలు పెట్టమంటే పెడతా కావాలంటే. తర్వాత అక్కడి నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ పోయి 30 మంది ఓల్డ్ ఏజ్ హోమ్ మణికొండలో ఉంటే అక్కడ పోయి 30 మందికి మేమే ఫుడ్ సప్లై చేసినాం. అవే ముందు చేసినాం మేము. ఇవి ఇంకా ఇంతవరకు చేయలేదు మేము. ఇప్పుడు మొన్న గో మహాహారతి అని ఒక ప్రోగ్రామ్ చేసాం. అది కూడా ఏంటంటే డివోషనల్గా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్ట్రెస్, డిస్టర్బెన్స్ ఏమంటారు, ఇవన్నిటి వల్ల డిస్టర్బ్ అయిపోతున్నారు కాబట్టి ఒక డివోషనల్ కార్యక్రమం ఒకటి చేయాలి. కాబట్టి గో మహాహారతి అనేది గోవుని సంరక్షించుకుందామనే ఒక ఉద్దేశంతో, గోవుకి చరిత్రలో ఎంత విలువ ఉన్నది, ప్రాధాన్యత ఉన్నదని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి మనం ప్రోగ్రామ్ చేసినాం. ఫస్ట్ మీరు సినిమాలోకి రాకముందు ఏం చేసేవారు? సినిమాకి రాకముందు ఏం చేసేవాడిని అంటే నేను చదువుకున్నాను అప్పుడు. అంటే ఇంకేదైనా వృత్తిలో ఉన్నారా? లేదు, ఏ వృత్తి లేదు. నేను ఎడ్యుకేషన్. మీ ప్రాపర్ ఎక్కడ? నాది కరీంనగర్ డిస్ట్రిక్ట్, కోరుట్ల యాక్చువల్గా నేటివ్, బట్ హైదరాబాద్లోనే ఎడ్యుకేషన్ అంతా అయింది. ఎప్పుడు మీరు సినిమాలోకి వచ్చారు? నేను 93. చాలా పెద్దవాళ్ళన్నా మీరు. ఏ సినిమా అన్నా? మీ స్టార్టింగ్ సినిమా ఏంటి? స్టార్టింగ్ సినిమా సిటీ అని హైదరాబాద్ ల్యాండ్ మాఫియా మీద చేసినాం. 2000లో రిలీజ్ అయింది ఆ సినిమా. ఇక ఆ తర్వాత హీరోగా చేసిన. మీరు హీరోగా చేశారా? హీరోగా చేసిన. నా ఫస్ట్ సినిమా హీరోగా. అంతకుముందు తిరువిధి గోపాలకృష్ణ గారి సినిమా ఒకటి, నేను హీరో శివాజీతో ఒక సినిమా స్టార్ట్ అయింది. అది రిలీజ్ అయింది, పోయింది. అప్పుడు అంత నాలెడ్జ్ లేదు నాకు స్టార్టింగ్ కాబట్టి. తర్వాత సినిమా ఇండస్ట్రీ అనేది కొంచెం టఫ్ అనిపించింది. మనలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కుదరదేమో అనిపించింది. మన వాళ్ళకి అంటే దాని మీద అవగాహన లేకపోవడమా, క్యాస్ట్ లేకపోవడమా, లేదంటే డబ్బులు లేకపోవడమా, అంతా అది కొంచెం. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మనము పడిపోయినా కూడా లేపేవాడు ఒకడు ఉండాలి సినిమా ఇండస్ట్రీలో.
మనకంత స్తోమత లేదు కాబట్టి సీరియల్స్కి అంకితం అయిపోయినా. ఎన్ని సినిమాలు చేశారన్న? నేను మోర్ దెన్ 45 సినిమాలు చేసిన, ఒక 80 to 90 సీరియల్స్ చేసిన. ఎక్కువ ఎవరితో మీకు అటాచ్మెంట్ అనుబంధం ఉండేది? అంటే ఎవరు ఎట్లా? మిమ్మల్ని ప్రోత్సహించేవారు మీ కెరీర్ ప్రారంభంలో? ఎవరు ప్రోత్సహించలేదు నన్ను. పడ్డా కొద్ది లేవాలనుకున్నది నేనే ప్రతిసారి కూడా. అంటే పడ్డ ప్రతిసారి నేను ఎక్కడ తప్పు చేసినా అనుకునేవాడిని, ఎక్కడ మిస్ అవుతున్నాను నేను, ఎందుకు ఛాన్సులు మిస్ అయిపోతున్నాయి, ఎందుకు నేను ఆ పెద్ద క్యారెక్టర్ చేయలేకపోతున్నాను. అంటే మీన్ హీరోగా చేసే సీరియల్స్లో కూడా హీరోగా చేసినా కూడా ఎక్కడ ట్యూనింగ్ మిస్ అయిపోతుంది అనేది దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోయినాను అంతే. ఏ సీరియల్స్ చేస్తున్నారన్న ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు మా టీవీలో వస్తుంది ఆల్రెడీ 7:30 to 8, పెద్ద హిట్ అది. జెమినీలో 3 ముళ్ళు అని వస్తుంది. మొన్న జీలో చామంతి అని మొన్న కమిట్ అయినా. బిజీగా ఉన్నారు. పర్వాలేదు. మీ సినీ ప్రయాణంలో కృష్ణానగర్ కష్టాలు ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో? నేను బేసిక్గా కృష్ణానగర్లో లేను. నేను ఫ్రమ్ ద బిగినింగ్ మా ఫాదర్. కృష్ణానగర్ మీన్స్ ఏంటంటే కృష్ణానగర్లో ఉండి ప్రయత్నాలు జనరల్గా సినిమా నటులంతా ఈ టెక్నీషియన్స్ డైరెక్టర్స్ అంతా అక్కడి నుంచే ప్రారంభిస్తారు కదా. యాక్చువల్గా అప్పుడు నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇండస్ట్రీ ఇక్కడ లేదు. మొత్తం మీరు ఎప్పుడు వచ్చారన్నా? నేను చెప్తున్నా 30 years అయింది, అప్పుడు ఇండస్ట్రీ లేదు ఇక్కడ. అసలు కృష్ణానగర్ అనే లేదు. మీ వయసు ఎంత ఉంటుంది? 51. నేను 51 అంటే 20 yearsకి వచ్చారా? 21కి వచ్చినట్టు. అంటే ఈ ఆకలి, అవకాశాలు లేకపోవడం, ఈ అవమానాలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఎందుకు లేవు? ఇప్పుడు అప్పుడు అసలు యాక్చువల్గా ఫ్రమ్ తెలంగాణ కదా, నేను తెలంగాణ నుంచి వచ్చిన, నాకు అసలు ఫస్ట్ భాష రాదు అప్పుడు. అంటే ఈ భాష అంటే మనకు తెలంగాణనే వచ్చు. అప్పట్లో ఉండనా ఈ తెలంగాణ ఆంధ్ర విభేదం? అప్పుడే ఎక్కువ ఉంది. ఇప్పుడు లేదని చెప్పాలి. అసలు సినిమా కష్టాలు అప్పుడు ఉండేవి విపరీతమైన కష్టాలు. ఇప్పుడైనా సోషల్ మీడియా వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినాయి, వాట్సాప్లు వచ్చినాయి, ఇప్పుడు చాలా ఈజీ. మేము వచ్చినప్పుడు ఫోన్లే లేవు అసలు ఫోటోలు పట్టుకొని తిరగాల ఆఫీసులు. అప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏమీ లేదు. కృష్ణానగర్ ఒక్కడ కొంతవరకు ఉన్నది. అప్పుడు కూడా ఇండస్ట్రీ ఇక్కడ లేదు. అప్పుడప్పుడే చెన్నై నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు మళ్ళా. అంతే తప్ప ఇక్కడ లేదు ఇండస్ట్రీ. ఇంకా కృష్ణానగర్ కష్టాలు ఎక్కడి నుంచి ఉంటాయి? మరి అలాంటి సమయంలో అవకాశాలు రావడం కూడా చాలా కష్టం కదా. చాలా స్ట్రగుల్ అయినాం. అది చెప్పుకుంటే కొంచెం ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోయింది. చెప్పండి. అంటే బైక్ లేదు, బస్సులనే తిరగాలి. అప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏమీ లేదు. శ్రీనగర్ కాలనీ అప్పుడు ఏమి లేదు. ఓన్లీ కృష్ణానగర్ కొంతవరకే ఉండేది. అది కూడా అంతా జంగల్. అప్పుడు మేము అన్నపూర్ణ స్టూడియో పోవాలన్నా, పద్మాలయ స్టూడియో పోవాలన్నా బస్సులో పొద్దున పోతే సాయంత్రం బస్సులు ఉండేవి కావు. అక్కడి నుంచి చీకటి ఉంటుండే. అప్పుడు దొంగలు, బస్సులు ఉండేటివి కావు, బస్ స్టాండ్లు ఉండేవి కావు. కీచురాలు కిచకిచకిచకిచని నడుచుకుంటూ వచ్చేటోళ్ళం, భయపడి చీకటి అవుతుందంటే వాడు నాకు కొడతాడేమో అని చెప్పేసి ఆ నడుచుకుంటూ అక్కడి నుంచి వచ్చేవాళ్ళం. ఫోటోలు ఇవ్వాలన్నా కూడా ఆఫీసులు తెలిసేవి కావు. 4 ఫోటోలు తీసుకుంటే 200 రూపాయలు. ఆ 400 రూపాయలు అయిపోయాయని ఇంట్లో డబ్బులు ఇష్టోళ్ళు కాదు. 200 ఏమైనాయి, ఏది ఖర్చు పెట్టినాం, ఏం సినిమాలు, ఏం అవకాశాలు, మన ఇంట్లో నుంచి ఎవడున్నాడు, ఎవడు నేర్పించింది సినిమా ఇండస్ట్రీ, ఇన్ని క్వశ్చన్స్ మా ఇంట్లో. పొద్దున పోయి సాయంత్రం రాత్రి వచ్చేసరికి ఎక్కడ పోయినావు, ఎక్కడ తిన్నావు, ఇంతసేపు ఏమైంది. మా ఫాదర్ ఇంజనీర్, ఆయన కొంచెం ఆర్మీలో ఉండొచ్చిన, ఆయన కొంచెం సిస్టమేటిక్. ఆయన ఇంతసేపు ఎక్కడ పోయినావు చెప్పిపోవాలి కదా అనేది. అప్పుడు ఎక్కడ చెప్తాము, ఫోన్ ఎక్కడ పోతున్నావో తెలియదు. ఫోటోలు పట్టుకొని వాళ్ళ బండి మీద వీళ్ళ బండి మీద పోవాలి, బస్సులలో తిరగాల. అది ఒక పిచ్చిలాగా తిరిగినాం. ఇప్పుడు ఎంతనన్నా కూడా, ఎంత డిస్కరేజ్ ఉన్నా కూడా అచీవ్ చేసినామన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఎనీ ప్రొఫెషన్ అన్నిట్లలో ఉంటాయి ఇవి కాంపిటీషన్. కాకపోతే అప్పుడు కొంచెం ట్రిపుల్ కాంపిటీషన్ ఉండేది. ఎందుకంటే బేసిక్గా తెలంగాణ వాళ్ళకి సినిమా గురించి అవగాహన నీళ్ళు, ఎస్పెషల్ తెలంగాణ వాళ్ళకి. ఎందుకంటే అటువైపు మద్రాసు అవగాహన లేకనా, అవకాశాలు లేకనా? అవగాహన లేకనే బేసిక్గా. అవకాశాలు ఏముంది, ఇప్పుడు అందరూ వస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం ఎడ్యుకేట్ అయినారు. అప్పుడు అసలు 30 years బ్యాక్ అసలు సినిమా అంటేనే ఇంటి నుంచి వెళ్ళిపోయారట ముందు తెలంగాణలో. ఏ మాత్రం అవకాశం ఉండేది కదా. సినిమా అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా, ఎవరు నేర్పించున్నారు నీకు ఈ సినిమా ఏంది, సినిమాలో పోయిన వాళ్ళు బాగుపడ్డారా అనేటోళ్ళే. నేనైతే అవే ఫేస్ చేసిన.
మా సిస్టర్స్ దగ్గర నుంచి, మా మదర్, ఫాదర్ దగ్గర నుంచి, మా రిలేటివ్స్ దగ్గర నుంచి వీనికి ఎవరు నేర్పించండి ఇప్పుడు సినిమా మీరు అని. ఒక ఇంజనీర్ స్థాయిలో మీ ఫాదర్ ఉండి కాస్త ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరే అన్ని మాటలు పడితే కటిక పేదరికం అనుభవించి సినిమా మీద ఫ్యాషన్‌తోని నాటకాలు ఏసి వచ్చే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది? నేను కూడా ఫేస్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ. హ్మ్. నన్ను ఒక 1 ఇయర్ వరకు మా ఫాదర్ భరించిండు. ఆయన జాబ్ చేసి వచ్చేసేవాడు ఇంట్లోకి. మా బ్రదర్ జాబ్ చేసేటోడు అప్పటికి. వాళ్ళ టైమింగ్స్ ఎట్లుంటాయి? సిస్టమాటిక్ టైం 9 వరకు నిద్రపోవాలి. పొద్దున్నే మళ్ళీ 6:00 లేవాలి, రెడీ అయిపోవాలి, ఆఫీస్‌కెళ్ళిపోవాలి. హ్మ్. నేను 10 గంటలకు, 11 గంటలకు వస్తే వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ బెల్ కొడితే. నిద్ర ఉండేది కాదు. మా ఫాదర్ బయటకెళ్ళిపో అన్నాడు. "నువ్వు ఈ సినిమా అనేది నువ్వు కావాలంటే అబ్రాడ్ పోతాను, చదువుకో, అబ్రాడ్ పోతాను, పంపిస్తా కానీ సినిమా అంటే మాత్రం నేను ఎంకరేజ్ చేయ" అన్నాడు. హ్మ్. అంటే చెయ్య అంటే, సరే చెయ్యకపోరాను నన్ను. నీకు అంటే అప్పుడు ఎట్లుంటదంటే కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాం అది యంగ్ ఏజ్‌లో. ఏం చేస్తున్నాం డబ్బులని, ఏం చేసుకుంటావు అని అడిగేవాడిని. ఇప్పుడు ఈ సీరియల్స్‌లో ఎక్కువ మిమ్మల్ని మీకు అనుబంధం ఉండి ప్రోత్సహించేది ఈటీవీ ప్రభాకర్ గదా! ఆ ఈటీవీ ఈటీవీలో ప్రభాకర్ అన్న. అంటే నేను చూస్తుంటాను కాబట్టి సీరియల్స్‌లో ఎక్కువ అవకాశాలు తన ద్వారా మీకు వస్తుంటాయి. ఏంటన్నా ప్రభాకర్ అన్నతో మీకున్నటువంటి అనుబంధం? అంటే మేము కెరియర్ స్టార్ట్ చేసింది ఇద్దరం ఒకసారి స్టార్ట్ చేసినాం. కొంతవరకు మెంటాలిటీస్ కొంచెం మాది మ్యాచ్ అయితాయి. అంటే ఏదున్నా కూడా నిర్మోహమాటంగా మాట్లాడడం, ముక్కుసూటిగా మాట్లాడడం. హ్మ్. అట్లా అని వాడు కష్టపడ్డాడు, నేను కష్టపడ్డాను. ఆ స్ట్రగుల్, ఆ పెయిన్ నిజంగా చెప్పాలంటే ఆ స్ట్రగుల్, పెయిన్, ప్యాషన్ ఈ 3 మమ్మల్ని దగ్గర చేసినాయేమో అనిపిస్తుంది. హ్మ్. అటాచ్‌మెంట్ బాండింగ్ అనిపించిందేమో అనిపిస్తుంది నాకు. వాడు చెప్పుకోడు, నేను చెప్పుకోను. కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇట్లా సరదాగా కూర్చున్నప్పుడు మేము కూడా చాలా కష్టపడ్డాము అని వస్తుంటుంది టాపిక్. ఓకేనా. ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య రీసెంట్‌గా రమ్యకృష్ణ గారు కూడా ఏదో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఇదివరకు కూడా చాలామంది మాట్లాడారు. ఆ చర్చ ఎప్పుడూ అదొక లైవ్‌లో ఉంటా ఉన్నది. మీరు సినిమాల్లో ప్రయాణం మొదలుపెట్టి ప్రస్తుతం సీరియల్‌లో కూడా బిజీగా ఉన్నారు గదా! నిజంగా సినిమాలలో గానీ, సీరియల్స్‌లో గానీ ఆ కాస్టింగ్ కౌచ్ అనేది ఉందా? అసలు కాస్టింగ్ కోచ్ అంటే ఏంటి నాకు తెలియదు. కాస్టింగ్ కౌచ్ అంటే మీ సినిమా పదాలలోనే, మీ సినిమా అర్థంలోనే వాళ్ళు మాట్లాడుతున్న భాషలో కమిట్మెంటు అని. ఓకే. ఇంకా విడమర్చి చెప్పాలి అంటే, ఒక ఆడపిల్ల సినిమా ఇండస్ట్రీలోకి గానీ, సీరియల్ ఇండస్ట్రీలోకి గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లోకి వస్తే, ఆ సంస్థలో నిర్మాత గానీ, డైరెక్టర్ గానీ, హీరో గానీ, ఇతరత్ర ఎవరైనా గానీ, మధ్యవర్తులు గానీ, తనను కమిట్మెంట్ అడుగుతారు అనేది ఒక అభిప్రాయమే కాదు, కొంత వాస్తవం గూడా ఉంది అని చాలామంది నటీమణులు, చాలామంది హీరోయిన్స్ కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? నిజంగా అది ఉందా? దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? హీరోయిన్‌లు ఒకవేళ చెప్తే గనక హ్మ్. వాళ్ళు ఎక్స్‌పోజర్ కోసం చెప్తున్నట్టే. హ్మ్. ఇక్కడ ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేసి నువ్వు ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏంటిది నా ఫస్ట్ క్వెషన్. ఇప్పుడు మాట్లాడుకుంటున్న కాస్టింగ్ కౌచ్ గాని, కమిట్మెంట్ అనేది ఏ ప్రొఫెషన్‌లో లేదు. లేదు అంటే అన్ని చోట్ల ఉందానా మీరనేది? అది మ్యూచువల్ అది. మీ మీడియాలో లేదా? సినిమా ఇండస్ట్రీలో లేదా? పాలిటిక్స్‌లో లేదా? సాఫ్ట్‌వేర్ కంపెనీలో లేదా? బయట పబ్లిక్‌లో చూస్తుంటాం కదా మనం పొద్దున్న లేస్తే. వాళ్ళ ఇష్టం. వాడికి వీళ్ళకి నచ్చినప్పుడు ఇష్టం అయింది. నచ్చినప్పుడు కాస్టింగ్ కౌచ్ అయింది. హ్మ్. సింపుల్ లాజిక్. అంటే మీరు దాన్ని సమర్థిస్తున్నారా? వాళ్ళు ఒకటైనప్పుడు నేనెవరిని సమర్థించడానికి? సుప్రీం కోర్టే ఒక సమర్థించింది. గ్రామంలో లేదా ఒక రూరల్ ఏరియా నుంచి లేదా బాగా చదువుకున్న అమ్మాయి లేదా ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన అమ్మాయిలు గానీ, ఎంతో కష్టపడి, ఎంతో నేర్చుకొని, ఎంతో ప్రతిభ ఉండి, ఇంట్లో సహకరించకపోయినా, కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా, సమాజం ఏమనుకుంటుందో అనే ఆలోచన గూడా చెయ్యకుండా, ఎంతో ధైర్యం, సాహసంతోని తన ప్రతిభను నిరూపించుకోవాలి. నేను గూడా వెండితెరపైన వెలుగొందాలి అనే ఒక బలమైన ఆకాంక్షతో, కాంక్షతో వస్తుంటారు గదా! అలాంటి వాళ్ళను, అలాంటి ఆడపిల్లను పచ్చిగా చెప్పాలంటే, మాతో పడుకోవాలి మీరు, దాని పేరు కమిట్మెంటు అని పెట్టేసి, దాన్ని ఎంటర్‌టైన్ చేయడం అంటే, అంతకంటే దుర్మార్గం ఇంకోటుంటదా? దాన్నైతే నేను సమర్థించను. నిజంగా ప్యాషన్‌తోనొచ్చి, నిజంగా వాళ్ళు కష్టపడొచ్చి, నిజంగా సినిమా ఇండస్ట్రీ కోసం, నిజంగా వాళ్ళు ఒక వెలుగు వెలగాలనుకునే వాళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెడితే మాత్రం నేను దాన్ని సమర్థించను. డెఫినెట్‌గా సమర్థించను నేను. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, పరిస్థితులు ఏమైపోతాయంటే, కొన్ని సందర్భాలని బట్టి వాళ్ళు బెండ్ అవ్వడమో, ఈళ్ళు బెండ్ అయిపోవడానికి దాన్ని అవకాశంగా తీసుకోవడమో జరుగుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వాళ్ళు కష్టపడి నిజంగా ప్యాషన్ కోసం వచ్చిన వాళ్ళైతే ఎక్కువ రోజులు సర్వైవల్ కారు. నాకు తెలిసినంత వరకు. నేను దాన్ని
సమర్థించను. కాస్టింగ్ కౌచ్ రకంగా వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం నేను సహించను. ఇది మాత్రం 100% కన్ఫర్మ్. కానీ ఇక్కడ ఏమైపోతుంటుంది, మీరు సహించడం కాదు, ఇండస్ట్రీలో ఇటువంటి వాతావరణము, ఇటువంటి అవకాశాల కోసం వచ్చిన వాళ్ళను ప్రలోభాలకు గురి చేసో, భయపెట్టో, ఇంకేదో అవకాశాలు చూపెట్టో ఇలా చేస్తున్నప్పుడు ఎలా వస్తారు అమ్మాయిలు, ఎలా ముందుకు రాగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్స్ అంతా సీరియల్ యాక్టర్స్తో సహా బాంబే నుంచి, నార్త్ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. తెలుగు వాళ్ళు ఎందుకు రావట్లేదు? కారణం ఏంటి? ఇది ప్రధాన కారణం కాదు. ఇది అన్ని చోట్ల జరిగితే ఇండస్ట్రీ ఇలా ఉండదు. నిజంగా చెప్తున్నాను, అన్ని చోట్ల ఉంటే ఇండస్ట్రీ ఇట్లా ఉండదు. ఇండస్ట్రీ నిజంగా చాలా, నువ్వు నమ్మకపో, మా ఇండస్ట్రీ చాలా కంఫర్ట్గా పొద్దున్న లేస్తే మేము కెమెరాకి పూజ చేయకుండా షూటింగ్ అనేది ఉండదు. చాలా సిస్టమేటిక్ ఉంటుంది ఇండస్ట్రీ అనేది. ఇది ఏదో కొంతమంది అవకాశాల కోసము, లేదంటే అవకాశాలు రాకపోవడం వల్ల బయటకు వచ్చి చెప్తారేమో, కొంతమంది అవకాశాల కోసం అట్లాంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తుంటుందేమో తప్ప ఇండస్ట్రీలో ఇట్లాంటిది ఉండదు. నేను చూసినంత వరకు అయితే 90% ఇట్లాంటివి ఉండవు. చాలా ఫ్రెండ్లీగా, ఫ్యామిలీగా, చాలా అంటే మాకు కూడా ఒక ఫ్యామిలీకి దూరంగా ఉంటూ పొద్దు నుంచి రాత్రి వరకు, అవసరమైతే కొన్నిసార్లు అవుట్డోర్ పోయినప్పుడు వారం 10 రోజులు 15 నెల రోజులు కూడా అవుట్డోర్లో ఉంటాం. ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటాం. అక్కడ ఉన్న మనుషులనే మన ఫ్యామిలీలాగా ట్రీట్ చేస్తుంటాం. అట్లాంటి దగ్గర ఏమన్నా కొంతమంది నిజంగా ఎక్కడన్నా అట్రాక్ట్ అయ్యి ఏమన్నా అట్లాంటి రిలేషన్స్ ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ అదర్వైజ్ అట్లా ఉంటే షూటింగ్సే జరగవు. నిజం చెప్తున్నాను. అంత దరిద్రంగా ఉంటే వాతావరణము ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, అది సీరియల్ ఇండస్ట్రీలో కానీ, సినిమా ఇండస్ట్రీలో కానీ అమ్మాయిలు ఎలా వస్తారు? ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ, నేను అదే అడుగుతున్నా. వస్తున్న వాళ్ళందరూ కమిట్మెంట్ అయి వస్తున్నారని కాదు నా భాష, నేను అనేది. అసలు కమిట్మెంట్ అనేదే ఫస్ట్ రాంగ్ పదం. ఇక్కడ కమిట్మెంట్ అనేది రమ్యకృష్ణ గారు రీసెంట్గా కామెంట్ చేశారు కదా, ఏమని? మనం ఒక్కోసారి అవకాశాల కోసం డైరెక్టర్కు, ఆ హీరోకు లొంగిపోవాల్సి ఉంటుంది అని. అవకాశాల కోసం అవకాశం, మీ అవసరం వాళ్ళకి అవకాశం. సింపుల్ లాజిక్ ఇక్కడ. దాన్ని ఏమంటారు? అండర్స్టాండింగ్ అంటారు ఫైనల్గా. ఇది ఉందా లేదా అని అడుగుతున్నాను. అది ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఎనీ ప్రొఫెషన్లో ఉంటుంది. అది సినిమా ఇండస్ట్రీలో ఉందా? డెఫినెట్గా ఉంటుంది. నీ అవసరం వాళ్ళ అవకాశం. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ఎనీ ప్రొఫెషన్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము. ఓకేనా? సరే, మీ వ్యక్తిగత జీవితం నేపథ్యం, మీ సీరియళ్ళు, సినిమాలు, మీ కష్టాలు, మీరు ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న హిందూ సంస్థ, ఇవన్నీ ఓకే. ఫర్దర్గా వైభవ్ సూర్య ప్రయాణం ఎటువైపు ఉండబోతుంది రాజకీయంగా? ఇదివరకు మీరు స్టార్టింగ్ మీ రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభమైందన్న? యాక్చువల్గా నేను తెలంగాణ ఉద్యమం నుంచి స్టార్ట్ అయింది. అది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా మీరు? అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం మనం కాదు, అప్పుడు పార్టీయే లేదు, కానీ ఉద్యమం అని చెప్పాలి. అక్కడి నుంచి మొదలైంది. సో కాకపోతే నేనేందంటే మరీ అంత అగ్రెసివ్గా నేను తింటున్న ఇండస్ట్రీ మీద నేను ఎప్పుడు దౌర్జన్యం చేయలేదు. అట్లా చేసిన వారు ఉన్నారా? అని కొన్ని చూసినాం కదా, థియేటర్ వల్ల కొట్టడం కానీ, మా ఛాంబర్ మీద రాళ్ళేయడం కానీ, అట్లా ఎప్పుడు నేను చేయలేదు. ఉద్యమంలా చేసినాం. ఎవరు ఉద్యమం చేసేటప్పుడు రాళ్ళేయమని చెప్పలేదు. ఇప్పుడున్న ఉద్యమ వాతావరణంలో ఆ భావోద్వేగాలలో జరిగినాయి, అంతే, భావోద్వేగాలు జరిగినాయి. కానీ నాకు నా ఫుడ్ బట్టే నాకు కలామ తల్లి నేను అనుకున్నాను, కానీ ఎప్పుడు టచ్ చేయలేదు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తారు. తర్వాత పార్టీలో చేరారా? ఏదైనా పార్టీలో చేరలేదు, ఏ పార్టీలో చేరలేదు. తర్వాత అంతవరకు ఉద్యమం పార్టీతో ట్రావెల్ అయిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను రాజకీయంగా జాయిన్ అయిన మొట్టమొదటి పార్టీ బీజేపీ. బీజేపీ ఎందుకు ఎంచుకున్నారు? నేను చదువుకున్న చదువు, నాకు నేర్పించిన విద్య ఎందుకో నాకు బీజేపీని అట్రాక్ట్ చేసింది. ఎందుకో అంటే నాలో భావాలకి బీజేపీలో ఉన్న భావాలకి ఎందుకో దగ్గర సంబంధం అనిపించింది. సో నాకు మ్యాచ్ అయ్యే పార్టీ బీజేపీ అనిపించింది నాకు. ఎప్పుడు జాయిన్ అయ్యారు బీజేపీలో? 2021. అంటే క్రియాశీలకంగా పనిచేస్తున్నారా ప్రస్తుతం? అందులో చేస్తున్నాను. నేను ఎండోమెంట్ సెల్ స్టేట్ కమిటీ మెంబర్ ఉన్నాను. నేను పార్టీలో ఏ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. ఇక దాంతోపాటు నాకు విశ్వ హిందూ మహాసంఘంలో పెద్ద బాధ్యత ఉంది కాబట్టి దాని గురించి వర్క్ చేస్తున్నాను. ఏది చేసినా మళ్ళా నేను ఒక సంఘంలో పనిచేసినా కూడా అల్టిమేట్లీ పార్టీకే కదా హెల్ప్ అయ్యేది. ఓట్లు గారి లేదంటే నేనేం పని చేసినా కూడా గ్రౌండ్ వర్క్ చేసేది మళ్ళీ పార్టీకి హెల్ప్ అవడం కోసమే.
భవిష్యత్తులో మీకు ఏమన్నా లక్ష్యాలు, కోరికలు ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో అటువంటి ఆశలు ఏమైనా ఉన్నాయా? ఆశలు లేవు అనను, అట్లనే ఆశలు ఉన్నాయి అనను. ఉమ్. టైం అవకాశం వస్తే. అవకాశం వస్తుంది, రావాలి అనే కోరుకుంటా ఎవరైనా కూడా. సో ఇప్పటి వరకైతే ప్రస్తుతానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాను. ఎమ్మెల్యేనా, ఎంపీగానా? అది నా చేతిలో లేదు. ఎమ్మెల్యే ఎంపీ అనేది నా చేతిలో లేదు. ఎవరు బీజేపీలో మీ బ్యాక్గ్రౌండ్? నాకు నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు, సినిమా పాలిటిక్స్లో ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు. ప్రతిదీ నా స్వతహాగా నేను అందరితో కలిసి ఉంటాను, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను. నేను అందరూ నా వాళ్ళే. బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. అంటే నేనేమనుకుంటానంటే ఒక్కొక్క నాయకుడి దగ్గర ఒక్కొక్క మంచి లక్షణం ఉంటుంది. అవన్నీ మనం తీసుకోగలిగితేనే కొంచెం ఫాస్ట్గా వెళ్తామన్నది నా ఉద్దేశం. అది కాదు, మామూలుగా రాజకీయాలలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ మీరే చెప్పారు, బ్యాక్గ్రౌండ్ ఒక వ్యక్తి వెన్ను తట్టి ప్రోత్సహించే ఒక పెద్ద తలకాయ మన వెనుక లేకపోతే పదవులు కానీ అవకాశాలు కానీ అంత సులువు కాదు. మీరన్నట్టు రాజకీయాలలో కులము, మతము, డబ్బు, అంగబలం, ఆర్థిక బలం అన్నీ ఉండాలి. వాటితో పాటు మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి, జగమెరిగిన సత్యం. అలాంటి బ్యాక్గ్రౌండ్, అలాంటి నేపథ్యం లేకున్నా మీకు ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్, ఒక తలకాయ ఎవరు అని అంటే ఎవరి పేరు చెప్తారు అని అంటారు? నేను ప్రస్తుతానికి ఎవరి పేరు చెప్పలేను, భవిష్యత్తులో ఎవరైనా వస్తారేమో చెప్పలేను. కానీ ప్రస్తుతానికైతే సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉండాలి, ఇక్కడ హార్డ్ వర్క్ ఉండాలి. ఓకే, అంతే. కొత్తగా సినిమాలోకి లేదా సీరియల్లోకి వచ్చే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటన్నా? ప్రయత్నించండి, గట్టిగా ప్రయత్నించండి, నిజంగా జీల్తో పనిచేయండి. కాకపోతే ఎక్కువ కాలం నాకు వస్తుంది అవకాశాన్ని అని అనుకుంటే జీవితంలో అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే మనం ఛాలెంజింగ్ చేసి వస్తాం, ఇక్కడికి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ చేస్తాం, ఫ్యామిలీ పరంగా స్ట్రగుల్ చేస్తాం, సొసైటీ పరంగా స్ట్రగుల్ చేస్తాం. ఎందుకంటే మనం తొడలు కొట్టొస్తాం ఇండస్ట్రీకి. అక్కడ పోతే పెళ్లి కాదు, లేట్ మ్యారేజ్, పిల్లని ఇవ్వరు, ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయిపోతారు, ఇంట్లో అమ్మ నాన్న రానియరు, దోస్తులందరూ ఏమంటారు అంటే ఏం రా మీద పొడుస్తా చింపుతాను పోయినావు కదా, ఏం బీకినవరా అంటాడు. ఒక్క అవకాశం వచ్చింది కదా, నేను ఇక్కడనే ఉంటా, అవకాశం వచ్చింది అని అంటే ఒక్క అవకాశం కూడా అది ఎండమావులే. అక్కడ పోయిన తర్వాత ఏముండదు, నీళ్లున్నాయి అనుకుంటే అంత దూరం మొత్తం ఏమీ ఉండదు. ఒక అవకాశం. నేనేమంటానంటే ఒక టైం పీరియడ్ పెట్టుకోండి, ఈ టైం వరకు నేను రావాలి, అవుదాం అనుకుంటున్నాను అని చెప్పేసి. అట్లాంటి జీవితం మొత్తం నాశనం చేసుకోవద్దని అయితే చెప్తాను నేను. ఓకే, ఎందుకంటే మీకు సమయం ఎంత విలువైందో వయసు కూడా అంతే విలువైంది, వయసు ఎంత విలువైందో డబ్బు కూడా అంతే విలువైంది. ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఈ టార్గెట్ వరకు చాలా హార్డ్ వర్క్ కమిటెడ్గా మీరు పనిచేయగలిగితే ఇక్కడ నిలబడగలం. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో ఫాస్ట్గా ఇప్పుడు ఏ వచ్చేసింది, ఒక ఫోటో ఉంటే చాలు సినిమా తీయొచ్చు. వాట్ నెక్స్ట్. ఇప్పుడు సినిమాలు చేసేటప్పుడేమో టీవీ ఇండస్ట్రీ వచ్చేసి సినిమాలు చూడకుండా చేస్తుంది అని అన్నారు. కరోనా అనే టైం వచ్చినప్పుడు వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత టీవీ ఇండస్ట్రీకి దెబ్బతిన్నది. ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏఏ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఇన్స్టా వచ్చింది, ఇన్ని సోషల్ మీడియాలో ఇన్ని ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే డైల్యూట్ అయిపోతుంది. అది ఆ డైల్యూట్ అయినప్పుడు నువ్వు ఏ ప్లాట్ఫామ్ ఉండాలనేది డెసిషన్ తీసుకోలేవు. నువ్వు దీంట్లో కడుగు అడుగు పెడితే ఎటు కాకుండా అయిపోద్ది. నేనేమంటానంటే ప్రయత్నం చేయండి, కానీ మీకంటూ ఒక చిన్న ఫైనాన్షియల్ సోర్స్ పెట్టుకొని ప్రయత్నం చేయండి. దానికి ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేయరు, సైడ్ ఇన్కమ్ పెట్టుకొని ఏదన్నా చేసేసుకుంటే అది హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. అది లేకపోయినా కూడా సినిమా ఇండస్ట్రీ లేకపోయినా కూడా దీంట్లో ఎందుకు నేనేం చెప్తున్నాను, పెద్ద పెద్ద హీరో, స్టార్ హీరోలకి హిందీ దగ్గర నుంచి హాలీవుడ్ దగ్గర నుంచి టాలీవుడ్ దాకా ప్రతి ఒక్క హీరోకి బిజినెస్ ఉంది. మనం అనుకుంటాము ఏ హీరో అయినాడు, హీరో వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ బిజినెస్, వాళ్ళు అసెట్ పెట్టుకొని చేస్తున్నారు, జాగ్రత్త పడి చేస్తున్నారు. మనం మాత్రమే ఏ అవగాహన లేకుండా వచ్చి సినిమా అనుకుంటూ చేస్తాం. వాళ్ళు సినిమాలు లేకపోతే వాళ్ళు మారిషస్ పోయో లేదంటే బ్యాంకాక్ పోయో ఎక్కడో బిజినెస్లు చేసుకొని అక్కడ వాళ్ళు అక్కడ లెక్కలు చూసుకొని వస్తారు. మనం మాత్రమే సినిమా ఈ రోజు కాదు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఇంతకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఫైనాన్షియల్గా ఖర్చులు పెరిగిపోయినాయి, సొసైటీ చాలా పెద్దగా అయిపోయింది. సో నేనేమంటానంటే వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తాను, ఏంటంటే ఫైనాన్షియల్ సోర్స్ పెట్టుకొని రండి. అది లేకుండా ప్రయత్నం చేస్తే మాత్రం జీవితం పోద్ది, జీవితం, సమయం, డబ్బు అన్ని వృధా అయిపోతాయి. చివరికి మళ్ళీ ఇండస్ట్రీని తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అనుభవంతో చెప్తున్నారు. ఎస్, అలా అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా కూడా ఏమైపోతుంది, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సాచురేటెడ్, ఇంకొక దాంట్లో ఎత్తుకోవాల్సిందే. మనం ఇంకొకటి వెతుక్కోకుండా పనిచేస్తే చాలా కష్టమైపోతుంది. ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా మళ్ళీ ఏదో ఒక రోజు ఫేడ్ అవుట్ కావాల్సిందే. ఎవరైనా కావాల్సిందే, ఎంత సూపర్ స్టార్ అయినా కావాల్సిందే.
నేను ఆల్టర్నేటివ్ ప్యారలల్గా ఇంకోటి పెట్టుకోవాలంటున్నాను నేను. ఇప్పుడు నేనైనా కూడా నాకు యాడ్ ఏజెన్సీ ఉంది, నేను దాని మీద యాడ్స్ అవకాశాలు వచ్చినప్పుడు యాడ్స్ చేసుకుంటాను, ఈవెంట్స్ చేసుకుంటాను. ప్యారలల్గా చేసుకోకపోతే చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఫ్యూచర్లో ఇంకా కష్టం అయిపోతుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్పేటోళ్ళకు నాకు కనిపించిన ప్రతి ఒక్కరు అన్న నేను వచ్చిన మన ఇండస్ట్రీకి నేను అడుగుదాం అనుకుంటున్నా అంటే ప్రయత్నం చెయ్యి, తప్పులేదు. కానీ ఒక సోర్స్ పెట్టుకొని చేసుకో. ఎందుకంటే సొసైటీలో చులకనైపోతారు తర్వాత. ఒక్కటి రెండిట్లో కనబడి మూడోసారి నీకు బయటకు పోయి ఏమైనా కనబడతలేవు ఏంటారంటే తల తీసినంత పని అవుతుంది. తల తీసినంత పని అవుతుంది, నిజంగా చెప్తున్నాను. ఏదో పెద్ద పొడుస్తాను పోయినావు కదా, నువ్వు ఇండస్ట్రీకి పోయినావు కదా, ఏం చేసి వచ్చినావు అంటే ఏం చేస్తావు? పిల్లని ఇయ్యరు, ఇక్కడికి వచ్చి వెతుక్కోవాలి. ఆ పరిస్థితి ఇక్కడ 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 దొరకాలి అని అంటే అమ్ముకోవాలి ఏదన్నా. అంటే వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు అయిపోయారు. నీకు బైక్ ఉండి, కారు ఉండి, రెస్టారెంట్లో తీసుకుపోవాలంటే చాలా కష్టం. వేరే సోర్స్ లేకపోతే నేను చాలా మందికి చెప్పేది ఇదే వాళ్ళు. ఓకే అన్న, మీరు సినిమాలలో మరియు సీరియళ్ళల్లో మరిన్ని అవకాశాలు వచ్చి మీ ఫ్యూచర్ ఇంకా బాగుండాలని, రాజకీయంగా కూడా మీ ఫ్యూచర్ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సిగ్నేచర్ స్టూడియోకి వచ్చేసి మీతో నిజంగా మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. సో మళ్ళొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.